పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర ఏర్పాట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ ఎం హరిజవహర్ లాల్, జిల్లా ఎస్పీ బి రాజకుమారి, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జనరద్దీ లేకుండా ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరగాలని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులంతా ముక్త కంఠంగా చెప్పారు. ప్రజల ఏకాభిప్రాయం మేరకు ఉత్సవాల నిర్వహణ చేద్దామన్నారు. పండుగ 2 దినాలు ఆర్టీసీ బస్సులను కూడా నిలుపుదలపై ఆలోచన చేస్తామన్నారు. దసరా, తొలేళ్లు, సిరిమానోత్సవం రోజు అమ్మవారి ఆలయం వద్దకు జనాలు రాకుండా నియంత్రణ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ 3 రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో వార్డుకి ఘటాలు తెచ్చుకునే అవకాశం కల్పించాలని తెలిపారు. దీనిపైన ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. భక్తులు తమ వేషధారణ మొక్కులు వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవాలని సూచించారు. విజయనగరం పట్టణ ప్రజలు ఒక్కసారి మాత్రమే దర్శనాలు చేసుకోవాలని ప్రచారం చేయాలని తెలిపారు. అమ్మవారి సిరిమాను తిరిగేటప్పుడు పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర ఎలా జరిగిందో ప్రజల సహకారంతో అమ్మవారి ఉత్సవాలు కూడా సాంప్రదాయబద్ధంగా చేద్దామన్నారు. 50 నుంచి 100 వరకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్లో సిరిమాను జాతర ప్రసారం చేయాలని ఆదేశించారు. సిరిమాను జాతర రోజైన మంగళవారం పూర్తిగా దుకాణాలు మూసివేయాలని తెలిపారు. సోమవారం తెరుచుకోవడానికి అనుమతిస్తామన్నారు. ఉత్సవ 2 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు కోవిడ్ నియంత్రణ కోసం రద్దు చేస్తున్నామని తెలిపారు. అమ్మవారి దయ వల్ల 2 నెలలు కోవిడ్ లేకుండా రక్షించబడ్డాం. తర్వాత నుంచి ప్రజల నిర్లక్ష్యం వల్ల 118 మందికి సోకింది. అందరి అభిప్రాయం మేరకు ఉత్సవాల నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన రేపటి నుంచే కల్పించాలని తెలిపారు. కరపత్రాలు, మైక్లు, ప్రెస్, మీడియా ద్వారా ప్రచారం కల్పించాలని మంత్రి బొత్స అధికారులకు సూచన చేశారు. మరి ఎవరైతే ఒకవేళ ఎవరికైనా రెస్ట్రిక్టెడ్గా సిరిమాను తిప్పడానికి అలాగే దానికి సంబంధించినటువంటి ఆ రెస్ట్రిక్టెడ్ పీపుల్ ఎవరినైతే ఎంటర్ చేస్తామో వాళ్ళు తప్పనిసరిగా టెస్టింగ్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చిన వాళ్ళని కానివ్వండి వాళ్ళు మాత్రమే అలౌ చేసే విధంగా, అలాగే ఎవరైతే ఆ సిరిమాను మూమెంట్లో ఆ 3 సార్లు తిరిగేటప్పుడు ఎవరైతే ఉంటారో ఆ టైంలో ఉండే వాళ్ళందరూ కూడా టెస్టింగ్ చేసుకొని రెస్ట్రిక్టెడ్గా వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చే విధంగా పోలీసులు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది అందరికీ తెలుసు కాబట్టి మరి ఆ అలౌ చేసే పర్సన్స్ కూడా పాస్ ఉంటేనే వాళ్ళని అలౌ చేసే విధంగా అలౌ చేస్తే కనుక మళ్ళీ ఇప్పుడు ఏదైతే డిక్లైనింగ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యిందో ఇదే ట్రెండ్ని కొనసాగించడానికి అవకాశం ఉంది. లేదంటే కనుక సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకవేళ మాస్ గ్యాదర్ అయినట్లయితే కనుక మరి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజలతో కలిసి సమష్టిగా తీసుకుంటున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా ఈసారి పండుగ భక్తుల్లో కానీ ప్రజల్లో కానీ అందరిలో కూడా వైభవంగా జరగాలి, జరుపుకోవాలని కోరిక ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వేధిస్తున్న ఈ కరోనా వైరస్ని దృష్టిలో పెట్టుకొని పండగ అయితే ఎక్కడా సాంప్రదాయానికి లోటు లేకుండా జరుపుకోవాలి. అదే సమయంలో ఈ కరోనా బారిన పడకుండా కూడా మనకు మనమే రక్షించుకోవాలని ఒక ఆలోచన చేయడం, పెద్దమ్మ సత్యనారాయణ గారు వచ్చి అందరి అభిప్రాయాలు సేకరించి ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చే విధంగా మనందరి బాధ్యతగా ఈ పండుగని చేసుకోవటం. ఎందుకంటే పండుగ ఈ ప్రజలందరి పండుగ, మరి అలాగే ప్రభుత్వ పరంగా కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న పండుగ కాబట్టి అందరూ ఇందులో భాగస్వామ్యమే, అందరూ బాధ్యతమే అని తెలియజేయడానికి సమావేశాన్ని నిర్వహించాం. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎక్కడా జనసమర్థత లేకుండా అమ్మవారి దర్శనాన్ని వీలైనంత వరకు ఇది 4 రోజుల పండుగ కాబట్టి కేవలం సోమవారం, మంగళవారం, తొలి రోజు సిరిమాను రోజునే అమ్మవారిని దర్శించుకోవాలనే ఆలోచన ప్రజల్లో తప్పించి 4 రోజుల్లో దర్శనం చేసుకుంటే జన సమర్థతని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు అవుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ తొలి నాడు జరిగే
విజయనగరోత్సవాలు కానీ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మరి లేకుండా అలానే సినిమానోత్సవం గత అనేక సంవత్సరాలుగా టీవీల్లో రిలీజ్ చేయడం వల్ల చాలామంది ఇప్పటి నుండి చూడటం అలవాటు అయినప్పటికీ ఇక ఈ సినిమానోత్సవాన్ని కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ ఘటాలు అనేది చాలా ముఖ్యం. దీని తర్వాత కార్యక్రమం ఘటాలు ఇవాళ నుంచే దసరా, తొడేళ్ళు, పట్టణాలు ఎటువంటి ఘటాన్ని మాత్రం అమ్మవారి గుడి దగ్గరికి ఎవరు చేయడం మాత్రం లేకపోతే చేస్తే బాగుంటుంది అనేది నాకు ఉద్దేశం. ఇవాళ నుంచి ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డుల వరకు కూడా వార్డు ప్రకారం ఇవాళ నుంచి అన్ని వార్డులు వార్డు ఒక వార్డు రెండు వార్డు మూడు వార్డు ముందే చెప్పేస్తే 16 రోజులు మేము వస్తామని చెప్తే దసరా ముందు రోజు పడుతున్నాం. దాని ప్రకారం పోలీసు వాళ్ళు అక్కడ దేవస్థానం వాళ్ళు అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని అక్కడ చేసే ఏర్పాట్ని చేస్తారు. రోజుకి 2 వార్డులు తప్ప 2 తప్పితే 3 వార్డులు తప్ప ఎక్కువ వార్డులు లేకుండా కూడా చూసుకోండి. ఎవరు వచ్చినా సరే దసరా వరకు దసరా నాడు లేదు, మళ్ళీ దసరా లేదు, కొత్త తొలగి నాడు లేదు, పండుగ నాడు మాత్రం ఆ 3 రోజులు మాత్రం లేదు. ఆ 3 రోజులు లేకుండా మిగతా రోజుల్లోనే ఏ కార్యక్రమం అయినా సరే చేస్తే అది త్రూ పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తూ చేస్తే బాగుంటుంది అనేది నా తలగా చూసిన. ఇంకా అది ఆ కార్యక్రమాన్ని చేసుకుని ఇంకా 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 మళ్ళీ సంప్రదాయం చేపడుతున్న వాళ్ళు ఇందాక పెద్దలు కూడా సలహా ఇచ్చారు, కొన్ని సంవత్సరాలు సలహా ఇచ్చారు. మా ప్రతి వీధిలోనూ చదువు ఉంటుంది, ప్రతి వీధిలోనూ ఒక టెంపుల్ మందిరాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఏమంటే అక్కడ ఆ కార్యక్రమాలు చేసుకోవడం తప్ప కోవిడ్కి రాకుండా మనం చూసుకుంటే బాగుంటుంది అనేది ఒక సూచనగా వచ్చింది. దాన్ని ఆ ప్రకారం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలాగే ఏవైతే వేషాలు ఉన్నాయో అసలు టోటల్గా వేషాలు